రేయ్ తాగొచ్చావా? తాగక ఏం చేయమంటావు? ఎల్లరికం అల్లుడిగా ఈ ఇంట్లో నేను చేతులు కట్టుకొని కూర్చోవడం తప్ప నా ముఖానికి ఒక పని పాట అసలు ఏం లేదు కదా. అందుకే ఖాళీగా కూర్చోవడం చేతకాక అవమానంతో తాగొచ్చాను. ఇక నుంచి ఆ అవమానం మర్చిపోవడానికి ఇదే చేస్తాను. రేయ్ బుద్ధి లేకుండా మాట్లాడుకో. సీత సన్నితో బిజినెస్ పెట్టిస్తానని చెప్పారు కదా, అందుకోసం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి కూడా ఆయన వెనకాడట్లేదు. మరి ఆయన నీకు అంత విలువ అంత గౌరవం ఇస్తుంటే నిన్ను అవమానిస్తున్నారని అంటావేంట్రా? బుద్ధి జ్ఞానం లేకుండా. ఆ బిజినెస్ ఏంటో దాని గొడవ ఏంటో నాకు మాత్రమే తెలుసు. అయినా నువ్వు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ భార్యవైపోయావు కదా. ఈ ఇంటి గోడలుగా కాళ్ళ మీద కాలేసుకుని మహారాణి హోదా అనుభవిస్తున్నావు. అలాంటి నీకు నా బాధ ఏమర్థం అవుతుందిలే. ఏంట్రా నీకొచ్చిన బాధ? ఎందుకు చెప్తే నువ్వు కూడా నన్ను చీప్ గా చూడ్డానికా? రే ఏంట్రా మధ్య ఉండే మాట్లాడుతున్నావా నువ్వు? నా తమ్ముణ్ణి నేనెందుకు చీప్గా చూస్తాన్రా? తమ్ముడనే ప్రేమ ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు కోటీశ్వరురాలు భార్యవు కదా. అందుకే నువ్వు కూడా నన్ను తమ్ముళ్ళ కాకుండా ఓ కూలోళ్ళ చూస్తున్నావు. ధనా, ఏం మాట్లాడుతున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడు. మీ అక్క మీ కుటుంబం కోసం ఎంత కష్టపడిందో, మీ ఇద్దరు ప్రేమ కోసం ఎంత త్యాగం చేసిందో మర్చిపోయావా? తనకి మీ కుటుంబం కోసం బతకడమే తప్ప తన కోసం బతకడం తెలియదు. అలాంటి తనని పట్టుకొని ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదు నీకు? ఇంకోసారి రామలక్ష్మి విషయంలో ఇలా మాట జారావంటే మర్యాదగా ఉండదు. అది కాదత్తయ్య గారు, ఆ ధనగాడు తాగొచ్చి అటు సిరిని ఇటు బావగారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు అతని చెంప చెల్లుమనిపించేలా సమాధానం చెప్పకుండా అలా కృష్ణ పరమాత్ముల్లా చిద్విలాసం చింతిస్తారేంటి నా బోందా? ధనా సీతల మధ్య గొడవని నువ్వు చూస్తున్నావు, కానీ అక్క తమ్ముడి మధ్య భవిష్యత్తులో రాబోయే యుద్ధాన్ని నేను చూస్తున్నాను. అక్క తమ్ముడి మధ్య యుద్ధమా? అంటే ఇప్పుడు రామలక్ష్మికి ధనాకి మధ్య చిన్న అభిప్రాయ భేదం అనే మంట అంటుకుంది. ఆ మంటని మనం ఆరిపోకుండా ఆజ్యం పోసామనుకో, అది అక్క తమ్ముళ్ల మధ్య ఆరిపోని చిచ్చుగా మారుతుంది. దీన్ని ఆయుధంగా వాడుకుని సీతాకాంత్కి రామలక్ష్మికి కూడా మనస్పర్ధలు సృష్టించొచ్చు. ఓ మయ్యమ్మమ్మో, రామలక్ష్మి ఇంటి నుంచి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వెళ్లిపోయేలా చెయ్యొచ్చు. మీ చిరునవ్వు వెనక ఇంత సునామీ ఉందా అత్తయ్య గారు? ఇంత ముందు చూపుందా? మీరు మామూలు కారు అత్తయ్య గారు, మీరు మామూలు కాదు. సారీ అండి. అయ్యో, సారీ ఎందుకు రామలక్ష్మి? మా తమ్ముడు పరిధి దాటి మాట్లాడాడు, మూర్ఖత్వంతో నోరు జారాడు. అందుకు వాడి తరపున నేను క్షమాపణ చెప్తున్నానండి. ధనా తెలిసి తెలియని తనంతో అలా మాట్లాడాడు అని నేను అర్థం చేసుకోగలను రామలక్ష్మి. తన మాటల కంటే కూడా తను పెట్టాలనుకుంటున్న బిజినెస్ కరెక్ట్ కాదు, లాస్ వస్తుందని చెప్తున్నా కూడా వినట్లేదు. అది నా బాధ. స్వతహాగా ధన చెప్తే వింటాడు, కానీ ఈ విషయంలో వినకపోవటం, పదే పదే ఇలా వితండవాదం చేయటం చూస్తుంటే నాకెందుకు డౌట్ గా ఉందండి. డౌట్ ఏంటి? వాడి వెనక ఎవరు ఉన్నారు? వాణ్ణి రెచ్చగొట్టి ఇలా మాట్లాడిస్తున్నారని నాకు డౌట్ గా ఉంది. ధనాన్ని ఇలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? అదే అర్థం కావట్లేదు సార్, కానీ నేను తెలుసుకుంటాను. అలాగే వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మరొకసారి ఇలా మాట్లాడకుండా చేస్తాను. వాడి మాటల్ని మీరేం పట్టించుకోకండి ప్లీజ్. అలాగే, వెళ్దాం పదండి. అమ్మయ్యా, ఎవ్వరూ చూడలేదు. ఇప్పుడు ఆ మల్లేష్ గారి డబ్బులు టెన్షన్ వదిలిపోయినట్టే. హ్యాంగ్ ఓవర్ తో తల బద్దలైపోతుంది. హ్యాంగ్ ఓవర్ పెగ్గేద్దామంటే చేతిలో చిల్లర కూడా లేదు. నా కూతురు రామలక్ష్మి దగ్గర అర్జెంట్ గా డబ్బులు తీసుకొని మందేసే. మీ నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ దుర్మార్గుణ్ణి నువ్వు క్షమించగలవేమో. నా పసుపు కుంకుమల్ని దూరం చేసిన వాణ్ణి నేను ఎప్పటికీ క్షమించలేను. ఇంకొకసారి వీడు మన ఇంటికొస్తే నేను ఇంట్లోంచి వెళ్లిపోతా. ఇంత ఉదయాన్నే నాన్నెందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో నాన్న. అమ్మా రామలక్ష్మి, నేను మీ ఇంటి గేట్ బయట ఉన్నానమ్మా, ఒకసారి రా అమ్మా. ఇంత ఉదయాన్నే సడన్ గా వచ్చావు, ఏమైంది?
ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, అందుకే ఉండబట్టలేక వచ్చేసాను. త్వరగా రామ్మా. నాన్నా వచ్చావు తల్లి, నా బంగారు తల్లి. ఏంటి నాన్నా ఆ తలకి కట్టేంటి? దెబ్బేమైనా తగిలిందా? లేదమ్మా, నిన్ను చూడాలని రాత్రంతా ఒక్కటే కల. అలా ఆలోచిస్తుంటే తలనొప్పి వచ్చేసిందమ్మా, అందుకే ఈ గుట్టు కట్టుకొని వచ్చేసానమ్మా. అది కాదు నాన్నా, నువ్విక్కడికొస్తే ఆ శ్రీలత గారు ఒప్పుకోరు, గొడవ పడతారని తెలుసు కదా. మరి తెలిసి కూడా ఎందుకొచ్చావు నాన్నా? ఆ శ్రీలత మీ అత్త నన్ను ఇక్కడికి రాకూడదని వార్నింగ్ ఇచ్చి నా కాళ్ళకి సంకెళ్ళు వేయగలదు, కానీ నీ మీద నాకున్న తండ్రి ప్రేమకి సంకెళ్ళు ఎలా వేయగలదమ్మా? ఏంటి వీళ్ళు ఇంత ఉదయాన్నే బయట మీటింగ్ పెట్టారు? నీ దగ్గరికి రాకుండా ఈ నాన్న ఎలా ఉండగలడు చెప్పమ్మా? నన్ను చూడాలనుకుంటే నేనే ఆఫీస్కొచ్చుండేదాన్ని కదా. నువ్విక్కడికి రావటం వల్ల నీకు అవమానం జరుగుతుందని తెలిసి కూడా రావటం ఎందుకు నాన్నా? అత్తయ్య గారు అక్కడ ఏం చూస్తున్నారు? చూద్దాం. అత్తయ్య గారు తండ్రి కూతుర్లు అంత సీరియస్ గా దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అడుగుపో వెళ్ళి. నన్ను వెటకారం చేయడం కాదు, భయంతో జాగ్రత్త పడాలి. అంటే ఆ మాణిక్యం కుట్రలు చేయడంలోనూ కొంపలు కూల్చేయడంలోనూ శకుని తాత కంటే పెద్ద తాత ఒక పెద్ద భారీ ప్లాన్ తోనే కూతుర్ని ఇంటికి కోడలు చేయాలని బీభత్సమైన స్కెచ్ చేశాడు. ఇప్పుడు ఆ కుట్ర గురించే కూతురుకి నుగ్గు నూరు పోసినట్టు పోస్తున్నాడేమో. కాస్త జాగ్రత్త పడండి. వీడియో ఎందుకు తీస్తున్నావు? హీరోయిన్స్ ఎవరితోనైనా సీక్రెట్ గా మాట్లాడేటప్పుడు లేడీ విలన్స్ ఒక వీడియో తీసి పెట్టుకోవాలి అత్తయ్య గారు. ఏదో ఒక సీన్ లో ఈ వీడియో ఉపయోగపడొచ్చు. మీరు సీరియల్స్ చూడరు కదా, అందుకే ఇలాంటి తెలివితేటలు మీకు లేవులేండి. ఏడ్సావులే. అవునమ్మా, రాత్రంతా నువ్వే నా కల్లో ఉన్నావమ్మా. ఎప్పుడెప్పుడు నా బంగారు తల్లిని చూడాలని నా ప్రాణం ఒకటే కిటకిటలాడింది.